నమస్తే. మనతో పాటు రాష్ట్ర యూటీఎఫ్ కో-కన్వీనర్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఈ బీసీ దీక్ష గురించి, అదేవిధంగా బీసీ డిమాండ్ల గురించి, చట్టపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అన్న నమస్తే. నమస్తే అన్న. ముఖ్యంగా ఈ ధర్నా ఏర్పడానికి కారణం దీక్ష రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% నిర్వహిస్తామని చెప్పేసి బహుజనుల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి దాన్ని వెంటనే పడి కల్వకుంట్ల కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో జాగృతి మరియు యూపీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరంతర పోరాటాలు 2 సంవత్సరాల నుంచి బీసీల పక్షాన నిరంతరం కొట్లాడుతూ తీరిక లేకుండా బీసీల పక్షాన్ని కొట్లాడుతూ ఈనాడు ఇంతకుముందు కూడా 33% రిజర్వేషన్ కోసం మహిళా బిల్లు కోసం కొట్లాడింది. అదేవిధంగా 48 అవర్స్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అని చెప్పేసి కొట్లాడడం జరిగింది. ఈనాడు బీసీల పక్షాన నిలబడుతూ 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేయాలని వారు నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్న సందర్భంగా బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు చేయకపోగా దాన్ని క్రికెట్ బాల్ లాగా బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి నువ్వు బాల్ అయ్యి నేను బ్యాట్తో కొడతాను, బాల్ అయ్యి నేను బ్యాట్తో కొడతాను చందనంగానే మారింది. బీజేపీ వాళ్ళేమో ముస్లిం వాటా ఉంటే మేము ఇయ్యము 42%లో అని వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఎక్కడ తేడియా చెప్పకుండా తేటతెల్లం చేయకుండా 42% రిజర్వేషన్ బిల్లు మేము అమలు చేస్తామని చెప్పి గవర్నర్కి ఇచ్చి ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ద్వారా పెట్టారు. ఆ గవర్నర్ బీజేపీ నియమించిన గవర్నర్ కాబట్టి సంతకం పెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపడం ద్వారా కాలయాపన జరుగుతున్నది. ఈ కాలయాపన చాలా విచిత్రమైనది. బీసీలను మోసం చేయడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా ఓట్లు దండుకొని మోసం చేయడమే తప్ప అంతకుమించింది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న బీసీల పట్ల ఎటువంటి న్యాయం చేయకుండా ఇప్పుడు బీసీల పట్ల మళ్ళీ దీక్షలు, ధర్నాలు వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు. బీసీ బిల్లు చేస్తామంటే వీళ్ళే ఆడుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మనకు రానున్న ఆగస్టు 15కు 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అందులో 2 ఏళ్ళు మైనస్ 77 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజ్యాన్ని పాలించిందంటే అందులో 10 ఏళ్ళు బీజేపీ పార్టీ తీసేస్తే 75 సంవత్సరాలు నిరంతరం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కానీ నిన్నమనొచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది. ఉద్యమ నిర్మాణం పనిచేసిన తర్వాత బీసీలకు, సబ్బండ కులాలకు స్థానికంగా ఎప్పుడైనా రిజర్వేషన్ సాధించినప్పుడు స్థానికులకు లాభం అవుతుందని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికంచెలో పడిందే తప్ప అంతకుమించింది ఏం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నాన్సుడు ధోరణే, దానికి తోడు బీజేపీ 2 దొందే అయినాయి కాబట్టి బీసీలను అనుకోదొకే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజులు బీఆర్ఎస్ తరఫున ఏదైతే వివాదం జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించి జగదీష్ రెడ్డి గారు కూడా కామెంట్స్ చేయడం జరిగింది కవిత మీద. దాని గురించి ఏమంటారు? ఈ రాజకీయ పార్టీలలో వచ్చే ఈ చిన్న చిత్క చాయ్ కప్పులో తుఫాన్ లాంటివి. ఇవి ఆమె కేసీఆర్ గారు తని మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమ సహచరి 2006 నుంచి జాగృతిని ఎత్తుకొని వీధిన తెలంగాణ సంస్కృతిని కాపాడినటువంటి బతుకమ్మ కాబట్టి ఆమె పైన ఈ అవాకులు చెవాకులు పేలుతుంటే దాన్ని వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడితే దానికి పెద్దలు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కేసీఆర్ కాబట్టి వేరే వాళ్ళు అయితే మనం మాట్లాడుతుంటేవి. సాక్షాత్తు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి దిశ ఈ తెలంగాణకు వారధి, దిశా నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి తెలంగాణ ఆవశ్యకతకు మూల నిర్మాణకర్త కాబట్టి ఆయన కూతురుగానే ఏం జరుగుతుందంటే చూస్తూ ఊకూరు అనుకోడు. రేపు రానున్న రోజుల్లో ఇవన్నీ ఛాయ్ కప్పులో తుఫాన్ లాగా మారిపోతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఇన్ని రోజులు ఈ వివాదం అయితే ఉండదో దానికి సంబంధించి అంటే కవిత ఈ విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నా కూడా కేసీఆర్ గారు స్పందించకపోవడం పట్ల ఇట్లా కూడా అయితే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఇద్దరు కొట్లాడుతుంటే ఏం చెప్తారు? ఒక ఆమె కూతురు, ఒక ఆయన శిష్యుడు కాబట్టి ఇద్దరిని రానున్న రోజుల్లో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తాడు. అంతకుమించింది ఏం లేదు. ఆయన మాట కాదనేటోళ్ళు లేరు. ఇవాళ కేసీఆర్ ఉండడం వల్లనే అందరు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ద్వారానే రాజకీయం. ఇలా కేసీఆర్ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ సభ్యుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి మూలమైనటువంటి కేసీఆర్ దగ్గర ఇలాంటి చిన్న సమస్యలు వస్తే నిమిషాల్లో పిలిచి మాట్లాడుకొని తేల్చుకుంటారు. దానికి కాస్త ఈ దీక్ష ఈ సమయం అయిపోయిన తర్వాత తేల్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ జాగృతి ప్లస్ యూపీఎఫ్ ద్వారా ఈ 72 గంటల నిరాదీక్ష కవితమ్మ గారు పూనుకున్నందుకు మేము బీసీల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ లేకపోతే ఎవరం లేవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మనం బీసీల పోరాటం కోసం వచ్చినాం ఇందిరా పార్కు. మనం రాజకీయ పోరాటం అనేది రాజకీయ వేదికల మీద మాట్లాడాలి.
ఇలా మనకు కావాల్సింది ఏంది, ఎంతసేపు బీసీ రిజర్వేషను, అందులో ముస్లిం వాటా ఉందా లేదా, ఉంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు, మా వాటా మాకేంది. ఈ 2 అంశాల మీదే మేము కాంగ్రెస్ పార్టీ నడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసు బీజేపీ మీద వేసింది. బీజేపీ ఏంది, ముస్లిం వ్యతిరేకి బరాబర్ చెప్తుంది. హిందూ ముస్లిం అంటుంది, హిందూ బీజేపీ అంటుంది, ఇంకోటి అంటుంది రేపు పొద్దుగాల వాడికి నచ్చింది మాట్లాడతాడు. అది కాదు ఇక్కడ కావాల్సింది. మా వాటా మాకెంత, మీ రెడ్డిల వాటా మాకు వద్దంటున్నాం, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వమంటున్నాం. విషయం తెలియదు. నువ్వు షీల్డ్ కవర్లో పెట్టినావు చేసిన సబ్జెక్ట్ అంతా, షీల్డ్ కవర్లో పెట్టక బహిర్గతం చెయ్యి. నాకు 10 వస్తే 10 ఇవ్వయి, నాకు 10 వచ్చినాయి, నీకు 10 ఇస్తున్నా, 5 వచ్చినాయి 5 ఇస్తా అని చెప్పు. నా వాటా నాకు ఇవ్వడానికి నీకేమి ఇబ్బంది? అదే మేము అడుగుతున్నాం. మా వాటా మాకు ఇయ్యి, మేమెంతో మాకంతని మేము నినదిస్తున్నాము. మా వాటా మేము సాధించుకునేదానికి కాంగ్రెస్ మెడల్ వంచుతాము. రానున్న రోజుల్లో ఈ పోరాటానికి మాకు గిన మద్దతు పలకపోతే, 42% రిజర్వేషన్ రాకపోతే వాళ్ళకి ఇవ్వాలి. 10% కాదు, 12% కాదు, 8%, ఏ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. మాది ఏ పర్సెంట్ ఉంటే ఆ పర్సెంట్ మాకు ఇవ్వాలి. మేమెంతో మాకంత నినదిస్తున్నాము. ఇవ్వకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచుతాం, గల్లీలో గౌరవ చేస్తాం, వేటాడి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇట్లా పోతా ఉన్నారు పూర్తి స్థాయిలో అమలు కావడం కోసం. రేవంత్ రెడ్డి గారిది ఎట్లుంటుంది అంటే, ఇక ఆయనకు దొరికింది గుమ్మడికాయలు దొంగిరంటే భుజాలు ఎగిరేసినట్టు ఉంటుంది ఆయన చందనం. రోజుకో మాట పూటకో మాట. ఆయనకు ఒక్కటే తెలుసు, ఫ్లైట్లు టికెట్లు కొనడం, ఫ్లైట్లో సీట్లో కూర్చోవడం, పోవడం. రాహుల్ గాంధీ దగ్గరికి 50 సార్లు పోయిండు. ముస్లింల వాట ఎంత, బీసీల వాట ఎంత, మా నిధులు ఎంత, మాకేం తెచ్చినావు? నీ ఫ్లైట్ల ఖర్చులు అన్నది తెచ్చినావా? పోనీ నీ ఫ్లైట్లకు పెట్టిన ఖర్చు అన్నది తెచ్చినావా? మేము గింతే అడుగుతున్నాం. మాకిచ్చి నువ్వు వేడుకన్నావు భయ్, స్విట్జర్లాండ్ ఢిల్లీకి పోకపోతే మేము అబ్జెక్షన్ చేయము. నీ సొంతంగా ఏడుకోయినా సరే, ఇలా మా ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి నువ్వు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నువ్వు ఇలా జంతర్ మంతర్లో కానీ నువ్వు వేడబెట్టినా మేము దీక్షకు మద్దతు ఇస్తుంటివి. నీ ఇండివిజువల్గా పోయి దీక్ష చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీ పరంగా దీక్ష చేస్తున్నావు కాబట్టి మేము మద్దతు తెలుపము. ఎందుకంటే అఖిలపక్షాన్ని తీసుకపోతే మేము మద్దతు తెలుపుతుంటివి, అఖిలపక్షం లేదు. ఇలా ఏమున్నా జోలి చెప్పి సాకు చెప్పి తప్పించుకోవడమే తప్ప అంతకు మించింది ఏం లేదు. అందుకే ఇవాళ ఇందిరా పార్క్ వేదిక ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. సబ్బండ వర్గాలు వచ్చి ఈ దీక్ష ద్వారా రేపు బీసీలలో, మేధావుల్లో పట, సంస్కృతి విభాగాల్లో పట, ప్రతి ఒక్కరిలో పట చైతన్యం నింపి గ్రామాన వాళ్ళందరికీ వెలుగులు అవ్వాలి, బీసీల పక్షాల నిలబడన్నది మా లక్ష్యం. దానికి వెన్నెంకగా నిలబడినటువంటి కల్వకుంట్ల కవిత గారికి, జాగృతి అధ్యక్షురాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ.